ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మనలో ఎంతోమంది డబ్బు సంపాదిస్తుంటాము. ఉద్యోగం చేసి కొందరు, వ్యాపారంలో కొందరు. అయితే మనం ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా డబ్బులు ఇంట్లో నిలవక ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, చేతిలో డబ్బులు నిలవకున్నా అలాంటి వారు కుబేరుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలిసిన విషయమే. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు కొరత, ఆర్థిక కష్టాలు క్రమంగా తీరుతాయని విశ్వసిస్తారు. అయితే ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని సరైన దిశలో ఉంచాలి. వాస్తు నియమాలను పాటించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఉండదట. హిందూ సాంప్రదాయంలో సంపద వృద్ధి కోసమైన కుబేరుడిని పూజిస్తారు. అయితే ఈ కుబేరుడు ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కాబట్టి ఉత్తర దిక్కును కుబేరుడి నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ ఉత్తర దిశలో వాస్తు దోషాలు లేకుండా ఉండటం కోసం ఇంటి ఉత్తరం వైపు గోడకు కుబేర యంత్రాన్ని అమర్చితే మంచిదని చెబుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం కుబేరుడికి శాశ్వతమైన దిక్కు ఉత్తరం. అందుకే ఈ దిక్కును కుబేర స్థానం లేదా ధనస్థానం అని కూడా అంటారు. ఉత్తర దిశను పాలించే గ్రహం బుధుడు మరియు పాలించే దేవత కుబేరుడు. బుధుడు వ్యాపారం, తెలివితేటలు, కమ్యూనికేషన్ను సూచిస్తాడు. ఇవి ఆర్థిక లాభాలకు మూలాధారాలు. ఇంటి యజమాని ఈ దిశను శక్తివంతం చేస్తే వారికి ఆకస్మిక ధనలాభం, పెట్టుబడులలో విజయం, వ్యాపారంలో వృద్ధి మరియు సులభంగా సంపదను సంపాదించే సామర్థ్యం లభిస్తుంది. కుబేరుడిని ఇంట్లో సరిగ్గా స్థాపించడానికి మరియు ఉత్తర దిశ నుండి సంపదను ఆకర్షించడానికి ఇప్పుడు తెలిపే పద్ధతులు పాటించండి. ఉత్తర దిశలో నేల నుండి కొద్దిగా పైకి ఉండేలా శుభ్రమైన ప్రదేశంలో కుబేర యంత్రం లేదా కుబేరుడి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచాలి. ఇది ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంగా పనిచేస్తుంది. ఉత్తర దిశ నీటి అంశానికి సంబంధించినది కాబట్టి ఈ దిశలో ఒక చిన్న ఫౌంటైన్, వాటర్ బాటిల్ లేదా ఆక్వేరియం ఉంచడం చాలా శుభప్రదం. నీరు స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉంటే ధన ప్రవాహం నిరంతరం ఉంటుందని అర్థం. మీ ఇంటిలో ఖజానా లేదా డబ్బు ఉంచే సేఫ్ ఉంటే దానిని ఉత్తర దిశలో ఉంచడం అత్యంత శ్రేయస్కరం. అలా వీలు కాకపోతే ఆ బీరువాను దక్షిణ లేదా పడమర గోడకు ఆనించి దాని తలుపు ఉత్తరం వైపునకు తెరుచుకునేలా ఏర్పాటు చేయాలి. ఉత్తరం నుండి సంపద వచ్చి బీరువాలోకి చేరుతుందని దీని అర్థం. ఈ దిశలో లేత నీలం, తెలుపు, క్రీమ్ వంటి ప్రశాంతమైన రంగులను ఉపయోగించాలి. కుబేరుడు ధనాన్ని రక్షించే మరియు పంపిణీ చేసే దేవుడు కాగా లక్ష్మీదేవి సాక్షాత్తు సంపదకు మరియు ఐశ్వర్యానికి దేవత. లక్ష్మీదేవి స్థానం ఈశాన్యం మరియు తూర్పు వైపు ఉంటుంది. ఈశాన్యం అత్యంత పవిత్రమైన స్థానం మరియు జలస్థానం. కుబేరుడు మరియు లక్ష్మీదేవి స్థానాలు శుభ్రంగా ఉంటే ఆ ఇంటిలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఈశాన్యంలో విష్ణుమూర్తి లేదా గణపతి విగ్రహాన్ని ఉంచడం కూడా ధన ప్రవాహానికి సహాయపడుతుంది. అయితే ఈ కుబేరుడి బొమ్మను ఇంట్లో తూర్పు దిక్కుగా చూసేలా ఉంచడం వల్ల మంచిదని నమ్ముతారు. ఈ తూర్పు దిశ చూసేలా కుబేర బొమ్మను పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంతోషం, శాంతి కలుగుతాయని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే కుబేర బొమ్మను ఉత్తరం వైపు చూసేలా పెట్టవచ్చట. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు, సంపద, సుఖశాంతులు నెలకొంటాయని, చేసే పనిలో విజయం సాధిస్తారని విశ్వాసం. కాబట్టి ఇంట్లో కుబేరుడి ప్రతిమను తూర్పు లేదా ఉత్తరం దిశ చూసేలా ఉంచడం శుభప్రదం. అయితే దక్షిణం వైపు చూసేలా ఉంచకూడదు అని చెబుతారు. అయితే ఈ కుబేరుడి బొమ్మను ఇతరులకు బహుమతిగా ఇచ్చినా కూడా మంచి ఫలితాలు ఉంటాయట. ఇలా బహుమతిగా కుబేరుడి బొమ్మ ఇస్తే ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఇంట్లో కుబేరుడు శాశ్వతంగా ఉండాలంటే ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా, తేలికగా మరియు చైతన్యవంతంగా ఉంచాలి. ఆ దిశగా కుబేర యంత్రం లేదా నీటి మూలకాన్ని ఉంచడం ద్వారా మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియచేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియచేస్తాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. సర్వే జన సుఖినో భవంతు.